Hi friends, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఇది ఎలిమినేషన్ అప్డేట్కి సంబంధించిన వీడియో. ఎవరైతే మనల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యారో బయట ఎవరిని ఫాలో అయినా ఈ పాటికి సోషల్ మీడియాలో అందరూ తెలిసిందే భాషా గారు ఎలిమినేట్ అయ్యారని చెప్పి. బట్ ఒక హోప్ ఉండేది. అదేంటి అంటే సీక్రెట్ రూమ్కి ఏదైనా స్కోప్ ఉందేమో, సీక్రెట్ రూమ్కి ఏదైనా ఛాన్స్ ఉందేమో అని చెప్పి. సో షూటింగ్ అయ్యేదాకా ఆగుదాం అని చెప్పి అనుకున్నాం. షూటింగ్ ఇప్పుడు అఫీషియల్గా అయిపోయింది. అన్ఫార్చునేట్లీ భాషా గారి ఎలిమినేషన్ కూడా అఫీషియల్గా అయిపోయింది. ఇంకా దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ సీక్రెట్ రూమ్. మళ్ళీ రీఎంట్రీకి ఏదైనా ఛాన్స్ ఉంటే తప్పితే ఇప్పుడు మాత్రం ఆయన అఫీషియల్గా హౌస్లో నుంచి బయటకు వచ్చేసారు. సో నెక్స్ట్ ఇంకా బజ్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. రేపు ఇంకా విడిగా ఉంటారు, క్వారంటైన్ కాదు కానీ సీక్రెట్గా ఉంచుతారు, తర్వాత బయటికి పంపిస్తారు. సో మ్యాటర్ ఏంటి, పాప నాకైతే కొంచెం బాధగా అనిపించింది. ఎందుకు అనిపించిందంటే కంటెస్టెంట్కి ఫేవర్ అలా అని కాదు కానీ ఒకటే రోజు గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ విన్నారని చెప్పి భాషా గారికి ఎవరైనా ప్రోమో చూడకపోతే ఒక హెల్దీ బేబీ బాయ్ పుట్టారని చెప్పి నాగార్జున గారు అనౌన్స్ చేశారు. కంగ్రాచులేషన్స్ సార్ భాషా గారు. బట్ అన్ఫార్చునేట్లీ అలాగే అట్ ద సేమ్ టైం ఆయన హౌస్లోంచి బయటకు రావాల్సి వచ్చింది. నాకేమనిపించింది అంటే నిజంగా ఆయన తక్కువ ఓట్లు వచ్చినాయి ఏంటి, కొన్ని 2-3 రీజన్స్ చెప్తాను. ఇది షార్ట్ వీడియోనే, తర్వాత మళ్ళీ మనం రేపు ఎలిమినేషన్ తర్వాత గట్టిగా మాట్లాడుకుందాం. ఇది ఒక ప్లాన్డ్ ఎలిమినేషన్లా అనిపించింది. మీరు నిన్నే అనుకుంటా, నిన్న దాంట్లోనే నేను పెట్టాను బిగ్ బాస్కి భాష నచ్చడం లేదా అని చెప్పి తమ్నేల్ కూడా పెట్టాను. ఎందుకంటే ఓవర్ ద వీక్ మనం గమనిస్తే ఏ టాస్క్లోనూ ఆయన బిగ్ బాస్ భాషా గారి పేరు తీసుకురాలా. బలమైన టాస్క్లోనూ తీసుకురాలేదు, స్పెల్లింగ్స్ రాసే టాస్క్లోనూ ఆయన పేరు తీసుకురాలేదు. ఈవెన్ ఇది పొయ్యాలి ఏంటి అది ఆరెంజా పల్పి ఆరెంజ్ ఏదో పోసేది, ఆ పోసే దాంట్లో కూడా ఆయన పేరు తీసుకోవాలి. సో ఇది ఒక ప్లాన్డ్ ఎలిమినేషన్లా నాకు అనిపించింది. ఇదే ఎందుకు చేశారు, ప్లాన్ అయినా సరే ఎందుకు చేయాలి భాషా గారిని అంటే నాకు ఒక రీజన్. నా వీడియోస్ని డైలీ ఫాలో అయ్యాలి, ఎండ్ ఫాలో అయ్యాలి. ఈ విషయం నేను చాలాసార్లు చెప్తా ఉండేవాడు, నాకు అర్థమైంది టీం మారారు అని చెప్పి. అలాగే టీం మారినప్పుడు కూడా చెప్పా, ఈ టీం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కంటెంట్ని చూస్తారు. సో జనరల్గా హిందీ బిగ్ బాస్లో ఏంటంటే ఓట్స్తో వాటితో సంబంధం ఉండదు. వాళ్ళని ఒక రీజన్ కోసం తీసుకుంటారు, అది వాళ్ళకి క్లియర్గా చెప్తారు కూడా. మిమ్మల్ని ఈ రీజన్తో తీసుకుంటాం, మీరు కాంట్రవర్సీ మిమ్మల్ని తీసుకుంటున్నాం, సో ఇవి నుంచి కాంట్రవర్సీలు ఎక్స్పెక్ట్ చేస్తాం అని చెప్పి. సో వాళ్ళు ఎంత నెగిటివ్ అవుతున్న షోలో, బయట ఆడియన్స్ నుంచి ఎంత వ్యతిరేక వచ్చినా వాళ్ళు చూడదాకా ఉంటారు షోలో. ఎన్ని వీక్స్ అంటే అన్ని వీక్స్ ఉంటారు. వాళ్ళకి ఓట్లు పడినా పడకపోయినా అసలు నామినేషన్లోకి వస్తే సేవ్ చేసేస్తారు. ఒకసారి వీళ్ళే ఏదో చేసి నామినేషన్లోకి వచ్చినా కూడా ఎలిమినేషన్ ఉండదు. సో అలాగే సేమ్ ఇక్కడ కూడా ఇదే. అంటే భాషా గారి నుంచి ఈ టీం ఒకటి ఎక్స్పెక్ట్ చేసింది, మనం కూడా ఎక్స్పెక్ట్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలాసార్లు డిసప్పాయింట్మెంట్ చెప్పాను, ఆయనకి ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆయన ఎందుకు ఇది అవ్వట్లేదని. మనం ఏమనుకున్నాం, అయితే భాషా గారు టూ మచ్ పాజిటివ్ అయిపోతారు, లేదంటే టూ మచ్ నెగిటివ్ అయిపోతారు, కానీ ఇంపాక్ట్ మాత్రం బలంగా ఉంటుంది, అసలు వైరల్ కంటెస్టెంట్ అనుకున్నాం. ఆయన షోలోకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో కూడా అలాగే ఉన్నారు. ఆరెంజ్ కోసం జరిగిన గొడవలో కూడా గొడవ అలాగే ఉంది. దాని తర్వాత సమూహం ఆయన డౌన్ అయిపోయారు. మేబీ ఫ్యామిలీ ఈ మ్యాటర్ అయి ఉండొచ్చు, మేబీ ఇంకోటి అయి ఉండొచ్చు, మేబీ ఆదిత్య ఓం గారు లాంటి వ్యక్తితో స్నేహం అయి ఉండొచ్చు, ఏదైనా కానీ ఆయన కొంచెం డౌన్ అయిపోయారు. ఎంత డౌన్ అయిపోయారంటే సాక్స్ టాస్క్లో ఆరెంజ్ కోసం అమ్మాయి సోనియా అంటే ఆయన రిటార్డ్ ఇచ్చారు, ఆయన సైడ్ మిస్టేక్ ఉన్న గట్టిగా రిటార్డ్ ఇచ్చారు. అలాంటిది ఈ సాక్స్ టాస్క్లో లైవ్లో ఆవిడ ఆయన్ని చాలా మాట్లాడుతుంది, పెద్దరేకం అని చెప్పి, ఏజ్ అని చెప్పి, అదని చెప్పి, ఇదని చెప్పి, అంటే ఆయన ఒక్కసారి కూడా రిటార్డ్ ఇవ్వలేదు దానికి. సో బిగ్ బాస్ టీం ఇవన్నీ చూసారేమో, మనం తెచ్చిన పర్పస్కి ఆయన ఈ హౌస్లో వింటున్న విధానానికి మ్యాచ్ అవ్వట్లేదు, అందుకని తీసేద్దాం అని చెప్పి అనుకుని తీసారేమో అని అనుకుంటున్నాను. అలా అని చెప్పి ఓట్లు మరీ ఎక్కువ వచ్చాయంటే మరీ ఎక్కువగా కూడా రాలా. నేను నిన్న కూడా చెప్పాను మీకు, ఓట్స్ చూసుకోండి భాషా గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. సో ఓట్స్ మాత్రం ఆయనకి అంత అద్భుతంగా లేవని చెప్పి. సో ఆయన ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నారంటే నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తా. చాలామంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళు నాకు మెసేజ్ చేశాను, నేను భాషాకి వేసాను. బట్ సంహవ్ అది సరిపోలా. బాటంలో మాత్రం, లీస్ట్లో మాత్రం నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, నాకు తెలియదు, నేనైతే చూడలేదు. బట్ ఆదిత్య ఓం గారు ఉన్నారు, భాషా గారు లాస్ట్ నుంచి 2వ ప్లేస్లో ఉన్నారు. ఆయన పైన సీత ఉంది, సీత పైన పృథ్వీ ఉన్నారు. అండ్ వీళ్ళందరికీ మార్జిన్ చాలా తక్కువ ఉంది. సో పృథ్వీని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ఓట్స్ విషయంలో. ఎవరైతే ఈ సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారో, లేదంటే ఇంకోటి మనకు తెలిసి ఇంకోటి ఏంటన్నది. సో దాని ప్రకారం ఆయన కొద్దిగా ఓట్ బ్యాంక్ ఉంది, ఆ ఓట్స్ వస్తూ ఉంటాయి. సో నిఖిల్, యష్మి వీళ్ళందరికీ కొంచెం కామన్ ఫ్యాన్స్ ఉంటారు. పృథ్వీ వీళ్ళకి కొంచెం ప్రేరణ, వీళ్ళకి కామన్ ఫ్యాన్స్ ఉంటారు. ముఖ్యంగా ఈ ఏమంటారు, ఇంట్లో వాళ్ళు సీరియల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఇంట్లో లేడీస్ కానీ ఎవరైనా సీరియల్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ నుంచి ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు గుద్దుతారు, వాళ్ళు వేస్తూ ఉంటారు. సో అది ఆయనకి అడ్వాంటేజ్ అవుతుంది. అది కాకపోయినా కూడా ఆయన నుంచి కంటెంట్ ఉంది. ఆయన చెప్పా పృథ్వీ మాత్రం ఎలిమినేట్ చేయరు అని చెప్పాను మీకు, లీస్ట్కి వచ్చినా చేయరని. ఎందుకంటే ఆయన స్ట్రెంత్ ఉంది, అక్కడ మ్యాచ్ చేసే స్ట్రెంత్ ఆయన ఒక్కడే, నిఖిల్కి ఆపోజిట్గా. సో ఆయన ఇప్పుడప్పుడే తీరని కూడా చెప్పారు.
అలాగే ఆదిత్య ఓం గారిని కూడా తీరని చెప్పా. ఎందుకంటే అంత పెద్ద కంటెస్టెంట్ని, అంటే స్టేచర్ పరంగా కొంచెం పెద్ద సెలబ్రిటీ కదా, ఆయన పర్ఫామ్ చేసినా చెప్పి నాకు మినిమం 4-5 వీక్స్ మిమ్మల్ని ఉంచుతామని చెప్పి తీసుకొస్తారు. ఆయన కూడా ఆ టైం గ్యాప్ అందుకని చాలా రిలాక్స్గా యూస్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే పర్ఫామ్ చేయాలన్న ప్రెషర్ ఉండదు. సీత లాంటి వాళ్ళకి, సోనియా లాంటి వాళ్ళకి, నెక్స్ట్ భాష లాంటి వాళ్ళకి, మణికంఠ లాంటి వాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే చాలా ప్రెషర్ ఉంటుంది. వాళ్ళు పర్ఫామ్ చేయాల్సిందే, గుడ్డో బ్యాడో ఏదో ఒకటి వాళ్ళు చేయాల్సిందే, వాళ్ళు అరవాల్సిందే, వాళ్ళు ఆడాల్సిందే, వాళ్ళు చేయాల్సిందే. చేస్తేనే బయట ఫ్యాన్స్ నుంచి కానీ లేదంటే లోపల టీం నుంచి కానీ వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది, వాళ్ళు చేయాలి. కొంతమందికి ఏంటంటే ఆ ఫ్యాన్స్ ఫ్రీ ఫాలోయింగ్ ఫ్యాన్స్ కానీ ఏదైనా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, వాళ్ళకున్న స్టేటస్ కానీ ఏదైనా సరే అలా అడ్వాంటేజ్తో ఉండిపోయారు. సో ఇది ఒక ప్రీ ప్లాన్డ్ ఎలిమినేషన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఓవర్ ది వీక్ జరిగిన కాన్సిక్వెన్సెస్ కానీ ఏదైనా చూస్తే ఆయన కంటెంట్ కానీ ఆయన చివరికి సంచాలక చేసింది దేనికి రా అంటే ఒక టుంబుడి బాటిల్ తిప్పే టాస్క్కి. అంతంత పెద్ద టాస్క్ వదిలేసి పెద్ద ఇన్ ద సెన్స్ వాల్యూ, మనీ వాల్యూ వీటన్నిటికి వదిలేసి ఇలాంటి ఒక టాస్క్ ఆయన ఇది చేశారు. సో అది సంగతి. భాషా గారి ఎలిమినేషన్ అయితే అయిపోయింది. రీజన్స్ నాకు అనిపించినవి చెప్పాను. ఇంకా డీటెయిల్గా దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రెజెంట్ ఎపిసోడ్ వస్తుంది కాబట్టి ఎపిసోడ్ చూడాలి కాబట్టి దీన్ని ఇక్కడతో కట్ చేద్దాం. బట్ నో సీక్రెట్ రూమ్. ఇంకా రీఎంట్రీ మీద హోప్స్ ఉంటే రీఎంట్రీ మీద హోప్స్ ఉండాలి తప్పితే అదర్వైజ్ ఇంకేం లేదు. బట్ ఒక సైడ్ నుంచి చూస్తే హ్యాపీ, ఆయనకి బేబీ పుట్టారు కాబట్టి ఆయన వెళ్ళి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారనుకున్నా. ఒక వారం 2 వారాలు ఉండి మేబీ రీఎంట్రీ ఉంటే మేబీ చెప్పలేము. బట్ భాషా గారి నుంచి నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఎక్కువ. ఆ విషయంలో అయితే మాత్రం నేను కూడా కొద్దిగా డిసప్పాయింటెడ్. బట్ ఐ విల్ మిస్ హిస్ జోక్స్. ఆయన నుంచి నేను కొంచెం ప్రేరణ పొంది నేను కూడా కొంచెం కులి జోకులు వేస్తూ ఉండేవాడిని. మంచి జోకులు లేదండి, కులి జోకులు కాదు కానీ. బట్ ఆ జోక్స్, ఆ ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం మిస్ అవుతాం. ఇక్కడ నుంచి మనం ఓన్లీ అరుపులు, గోలలు, కేకలు ఇవే అనాలి. సో లెట్స్ సీ. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.